నాన్ వెజ్ లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నా సరే చికెన్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారండి. అలాంటి చికెన్ లవర్స్ అందరి కోసం ఇవాళ మంచి చికెన్ వెరైటీ పరిచయం చేయబోతున్నాం. మీ దగ్గర కూడా మంచి వెరైటీ రెసిపీస్ ఉంటే ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయండి. 8008054321 ఈ నంబర్ కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. నిస్సి గారు వచ్చారండి దమ్మాయిగూడ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో నిస్సి గారు. హలో, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థాంక్యూ. ఎలా ఉన్నారండి? గుడ్ గుడ్ గుడ్. ఆల్ గుడా? సో మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఇంజనీరింగ్ చేస్తున్నారా? ఎన్నో ఇయర్ అండి? ఫైనల్ అవునా? సో అప్పుడు పెళ్లి చేసేసుకున్నారా? ఓకే. ఎప్పుడు చేసుకున్నారు పెళ్లి? ఎంతకి? 10 months అయింది. 10 months అయింది. ఫైన్, వెరీ నైస్. సో ఎలా అవుతుంది పెళ్లి లైఫ్ అండ్ కాలేజ్? ఇప్పుడు నేను కాలేజ్ అయితే ఎప్పుడు కంటిన్యూ చేయట్లేదు. ఇప్పుడు ఇంట్లోనే హౌస్ వైఫ్ అయిపోయారా? ఎలా ఉంది హౌస్ వైఫ్ కి రెస్పాన్సిబిలిటీ? ఓకే ఓకే, బానే ఉందా? ఎలా ఉంది మీ డైలీ షెడ్యూల్ ఇంట్లో? నేను ఇప్పుడు కోర్స్ చేస్తున్నాను. హాబీస్ అవన్నీ ఫాలో అలా చేస్తున్నా. అలా. దట్స్ వెరీ నైస్. సో మీ కెరీర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జాబ్ Job. చేసి వెరీ గుడ్ అండి. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఫస్ట్? ఇప్పుడు సూజీ కా షీరా. సుచికా షీరా. షీరా. ఓకే ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో దీనికి? ఇది వీట్ రవ, ఘీ, షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, షుగర్ ఇంకా ఇలాచీది పౌడర్, మిల్క్ ఇంకా వాటర్. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా మనం? సో చెప్పండి నెస్సీ. ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేస్తాము. ఓకే. ఎక్కువ కాకుండా కొంచెం తక్కువనే వేస్తాము, ఎందుకంటే మేము ఘీ కూడా వేస్తున్నాము. ఓకే. కొంచెమే ఆయిల్ వేసి. సో నెస్సీ మీది లవ్ మ్యాచా అరేంజ్డ్ మ్యాచా? అరేంజ్డ్. ఓకే. ఇది ఫ్రై చేసినాము. మేము ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత ఇది దీంట్లో వేసేసి ఎందుకంటే మేము దీన్ని ఫస్ట్ నుంచి ఫ్రై చేసుకున్నామని మేము ఇప్పుడు ఘీ దీంట్లో డైరెక్ట్గా వేయచ్చు. ఏ బౌల్తో మేము వీట్ రవ తీసుకున్నాము సేమ్ బౌల్తోనే సేమ్ క్వాంటిటీలో ఘీ కూడా తీసుకోవాలి. ఓకే. ఇది కూడా ఇప్పుడే వేయచ్చు. కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఒక 2 minutes ఇట్లా ఒక చేద్దాం, నో ప్రాబ్లం. ఫ్రై చేసి. సో మీరు ఇంతకీ ఏ స్ట్రీమ్ అండి ఇంజనీరింగ్ లో? కంప్యూటర్ సైన్స్. ఓకే. సో మరి ఇది ఒక్క ఇయర్ కంప్లీట్ చేయాల్సింది కదా ఎడ్యుకేషన్? ఇంకా అలా అయిపోయిందంటారా? ఓకే. సో మీ ఫ్రెండ్స్ ని మిస్ అవ్వట్లేదా కాలేజ్ లో? చాలా చాలా మిస్ అవుతాను నేను. బాగా అల్లరి చేసేవాళ్ళ మీరు మీ ఫ్రెండ్స్ కాలేజ్ లో? చాలా అల్లరి చేశాను. చాలా కాల్ చేసి మాట్లాడుతుంటారా ఎప్పుడు కూడా వాళ్ళతో? అవర్స్ మాట్లాడతాం. ఏ అప్డేట్స్ ఇస్తుంటారు ఇప్పుడు కూడా కాలేజ్ లో? ఇది అవుతుంది, ఇది జరిగింది అని మీకు అన్ని అప్డేట్స్? అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది, ఘీలో మొత్తం మంచి ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఓకే. సేమ్ బౌల్తోనే వాటర్ వేసుకోవాలి. మేము ఎంత వీట్ రవ తీసుకున్నాం దానికంటే డబుల్ వాటర్ వేయాలి. ఓకే. సో 1 cup వీట్ రవ అయితే 2 cups వాటర్. సో ఏం చేయాలి మనం నెక్స్ట్? దీని తర్వాత షుగర్ వేసేసి ఇలాచీ పౌడర్ కొంచెం పుట్టి ఫ్లేవర్కి, కొంచెం మిల్క్, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్. ఇది కొంచెం టైం పడుతుంది బాయిల్ అయ్యేకి.
సరిపడా మేము షుగర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇది మీరు ఎక్కడండి బోర్న్ అండ్ బ్రాట్ బాగుంది. నేను బిలాస్పూర్ ఛత్తీస్గఢ్, అక్కడే నేను పెరిగినాను. అక్కడే స్కూలింగ్ అన్నీ అక్కడే, కాలేజ్ కూడా అక్కడే. తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే ఇక్కడ నానమ్మ తాత వాళ్ళు ఉంటారు కదా, మేము వస్తాం. అంటే మమ్మీ కాజీపేట, సో తెలుగు అట్లా ఇంట్లో తెలుగునే. అవునా? అదే మీరు మాట్లాడే స్లాంగ్ ని బట్టి అర్థమవుతుంది మీరు లోకల్ కాదని. అక్కడ హిందీ ఎక్కువ కదా. సో ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు మీకు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్. అంతేనా? కొంచెం మిల్క్ వేసుకుంటాను, కొంచెం దగ్గర వచ్చేకి త్వరగా కుక్ అవుతుంది. సో ఇంజనీరింగ్ ఎక్కడ మీరు చేసింది? రాయ్పూర్ ఛత్తీస్గఢ్. సో బట్ ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళది ఇక్కడే హైదరాబాద్ కాదు, హస్బెండ్ ఆస్ట్రేలియాలో అక్కడ జాబ్. ఓకే ఓకే. సో మీరు ఇక్కడ ఉంటున్నారు? వీసా వచ్చింది నాకు కూడా, సండే నేను వెళ్తున్నారా? ఓ నైస్. వెళ్ళే ముందు మంచిగా ఇట్లా కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతున్నారా? సో ఎక్సైటెడ్ ఉన్నారా ఆస్ట్రేలియా వెళ్ళడానికి? అవునా? ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా? ఇస్ ఇట్ యువర్ ఫస్ట్ టైం? మై ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైమా? నైస్ నైస్. సో ఆస్ట్రేలియా వీసా ప్రాసెస్ ఈజీయా కష్టమా? త్వరగానే వచ్చేస్తా లేకపోతే అమెరికా యుఎస్ వీసా లాగా చాలా డిలే అవుతుందా? డిలే అవుతుంది. స్పౌస్ వీసా అయితే డిలే అవుతుంది. సో మీకు ఎన్ని మంత్స్కి వచ్చింది వీసా ఇంతకి? ఇప్పుడు 3 monthsకే వచ్చింది. అవును, 3 months ఓకేలేండి. యుఎస్ వీసా సంవత్సరానికి కూడా రావట్లే కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కి ఇలాచీ పౌడర్ వేసి సో ఉడికేదాకా మనం వెయిట్ చేద్దామండి ఒక 5 minutes. దగ్గర పడాలా మొత్తానికి? మొత్తం దగ్గర పడాలి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని లాస్ట్లో ఒక 1 minute ఇట్లా ఫ్రై చేసుకొని, డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఫ్రై అయ్యే వరకు. ఇది దగ్గర వచ్చేసింది. ఇప్పుడు ఇది రెడీ. ఇది ఓకే. సో ఆఫ్ చేద్దామా? సో డిష్ అవుట్ చేద్దామండి. సో మీకు జనరల్గా స్వీట్స్ అంటే బాగా ఇష్టమా, హాట్ ఐటమ్స్ బాగా ఇష్టమా? స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? తింటారా ఎక్కువగా బాగా? చాలా. దీన్ని కాజుతో గార్నిష్ చేసుకోవచ్చు. సూజీ షీరా. ఓకే. సో చూస్తున్నారు కదండి, సూజీ కా షీరా రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ టేస్ట్ కూడా చేయలేదు. సో ఐ డోంట్ నో బేస్ ఐడియా కూడా లేదు ఎలా ఉంటుందో. లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సూజీ రవ్వ షీర్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: సూజీ రవ్వ, పంచదార పొడి, నెయ్యి, పాలు, బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి. సూజీ రవ్వ షీర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో సూజీ రవ్వ వేసి నెయ్యి వేసి కాసేపు ఫ్రై చేసి తర్వాత పంచదార పొడి, పాలు, యాలకుల పొడి వేసి ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసి కాసేపు కలుపుకొని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సూజీ రవ్వ షీర్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సూజీ కా షీరా. ఇట్స్ వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.
సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? చుక్కకూర చికెన్. చుక్కకూర చికెన్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? ఇది బాయిల్డ్ చికెన్, కొరియాండర్ పౌడర్, హల్దీ, చుక్కకూర, కొరియాండర్, చిల్లీస్, సాల్ట్, ఆనియన్స్, టొమాటో, డ్రై స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్. స్టార్ట్ చేసేద్దామండి ప్రిపరేషన్. ఇప్పుడు ఫస్ట్ దీన్ని అంతా పేస్ట్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత సిమ్లో పెట్టు, అందులోపల హీట్ అవుతుంది. పేస్ట్ చేసుకొని ఆనియన్స్, దాని తర్వాత టొమాటో, మళ్ళీ డ్రై స్పైసెస్. దీంట్లో లాంగ్ ఇలైచీ, దాల్చిని ఉన్నాయి. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీస్ వేసేద్దాం. ఓకే, వీటన్నిటిని మేము మిక్సీ ఓకే, చేసుకుంటాం ఫస్ట్. ఇది మిక్సీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ మిక్చర్ని దాంట్లో వేసేయాలి. ఓకే. ఇది కొంచెంసేపు ఫ్రై అయ్యే వరకు, నూనె పైకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో మీకు చికెన్లో ఏమేమి వెరైటీస్ వచ్చండి? కఢాయి చికెన్, బటర్ చికెన్ ట్రై చేస్తున్నాను. అవునా? ఇది చుక్కకూర చికెన్, నార్మల్ చికెన్ అంటే నార్మల్ రెగ్యులర్గా రెగ్యులర్ చికెన్. నాన్ వెజ్ అన్ని ఆప్షన్స్లో మీకు బాగా నచ్చే ఫుడ్ ఏంటి? సీ ఫుడా లేకపోతే చికెన్, మటన్? చికెన్. ఓన్లీ చికెన్. మీకు ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ ఇష్టం లేదా? లేదు, అంతగా ఇష్టం లేదు, కానీ చికెన్ చాలా ఇష్టం. అవునా? నైస్ నైస్. సో మీకు ఇంకా అదర్ ఇంట్రెస్ట్ ఏంటి? ట్రావెల్ చేస్తారా? ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం, ట్రావెలింగ్ ఇష్టం. హాబీ నార్మల్గా సింగింగ్. సింగింగ్? మాకోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా? సిమ్లో పెట్టి. సిమ్లో పెట్టేద్దాం, నో ప్రాబ్లం. సిమ్లో ఉంటుంది, మీరు పాడండి. మీకు క్రిస్టియన్ సాంగ్స్ ఏంటి? షూర్ షూర్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆన్ మైండ్. धन्यवाद के साथ स्तुति गाऊंगा, है यीशु मेरे खुदा, उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद, कोटि कोटि स्तुति धन्यवाद. నైస్ అండి, వీ హ్యావ్ వెరీ స్వీట్ వాయిస్, చాలా బాగా పాడారు. you. వెరీ నైస్, వెరీ. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? వాట్ డు వి డు? ఇప్పుడు దీని తర్వాత ధనియాల పౌడర్ ఇంకా పసుపు Okay. వేసుకొని వేసేద్దామా? కొంచెం ఒక్క 2 minutes.
ఆయిల్ పైకి వచ్చేసింది. ఓకే. కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుంటాం, కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటాము. ఓకే. ఉప్పు కొంచెం, ఎందుకంటే మేము బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసినాము. ఇప్పుడు చుక్క కూర వేసేసుకుంటాం. సో ఆకుకూర సపరేట్ గా తినని వాళ్ళు ఇలా చికెన్ లో చేసేసుకుంటే బెస్ట్ కదా, మిక్స్ అయిపోయి. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందండి? దీని టేస్ట్ చాలా బాగుంటది, ఇంకా ఇది హెల్దీ కూడా చాలా తినేకి. అబ్సల్యూట్లీ రైట్. ఇది ఒక 2 minutes కొంచెం దగ్గర వచ్చే వరకు. ఇది కొంచెం దగ్గర వచ్చింది. కొంచెం చికెన్ మేము బాయిల్ చేసిన వాటర్ కొంచెం వేసుకున్నాం. ఓకే. సో చికెన్ వేసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి చికెన్ మనము ఈ ఆకుకూర ఈ గ్రేవీలో కాసేపు మగ్గిస్తే ఐ థింక్ ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టేస్తుంది. పట్టేస్తుంది. సో చుక్కకూర చికెన్ ఆల్మోస్ట్ రెడీ అవబోతుందండి. ఇంకొక 2 minutes లో రెడీ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 2 minutes అండ్ సీ. సో 2 minutes అయిపోయిందండి, మన వెయిటింగ్ టైం అయితే అయిపోయింది. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మూత తీసి చూద్దాం ఏంటి చికెన్ పరిస్థితి చూద్దాం. ఇది కుక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మేము దీన్ని డిష్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ కట్టేస్తున్నానండి. సో ఇంతకీ ఛత్తీస్గఢ్ లోకల్ లాంగ్వేజ్ ఏంటండి? హిందీ. హిందీనా? అంటే ఛత్తీస్గఢ్ కానీ హిందీ చాలా ఎగ్జాక్ట్లీ హిందీనే చాలా యూజ్ అలా చేస్తారు. లోకల్ స్లాంగ్ కానీ లేకపోతే లోకల్ డైలెక్ట్ ఏమన్నా ఉంటుందా అని? ఉంది, ఛత్తీస్గఢియానే ఉంది. అవునా? సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ హిందీ, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది. చిన్న చిన్న వర్డ్స్ అవి ఇవి. వచ్చా మరి మీరు అది లేదు, మాట్లాడతారు? నాకు రాదు. అవునా? రాదా? నాకు హిందీ కొంచెం కొరియాండర్ తో గార్నిష్ చేసి చుక్కకూర చికెన్ రెడీ అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా చుక్కకూర చికెన్ రెడీ అయిపోయింది వేడివేడిగా. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చుక్కకూర చికెన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర, ఉడికించిన చికెన్, జీలకర్ర పొడి, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చుక్కకూర చికెన్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మిక్సీ పట్టించిన చికెన్ మసాలా మిశ్రమం వేసి కాసేపు మగ్గించి తర్వాత అందులో ధనియా పొడి, పసుపు, ఉప్పు, చుక్కకూర, చికెన్ స్టాక్, ఉడికించిన చికెన్ ముక్కలు వేసి బాగా మగ్గించి డిష్ అవుట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చుక్కకూర చికెన్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. నైస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ టేస్టీ.
థ్యాంక్ యూ. సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయండి, అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో నిశ్చయ్ గారు, మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా షోలో? చాలా బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొంచెం ఇట్లా మీకు నర్వస్నెస్ ఉండే, ఐ హోప్ అదంతా వెళ్ళిపోయిందని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ నిసి. సో విషింగ్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఆస్ట్రేలియా లైఫ్. సో హోప్ ఎవ్రీథింగ్ గ్రేట్ హ్యాపెన్స్ ఫర్ యూ దేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. టేక్ కేర్ అండ్ బాయ్. బాయ్. సో నిస్సి గారు ఇవాళ మనకు పరిచయం చేసిన వెరైటీస్ చూసారు కదండి, మరి ఇంట్లో ట్రై చేసేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.